ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం అనేటువంటిది చాలా అభినందనీయం. ఎందుకు అంటే ఇలాంటి అవకాశం మనం ఎప్పుడు కూడా చేజారనీయం. ఎవరి ద్వారా ఏ రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుందో మనకు అర్థం కాదు. ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఏదో చదువుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే స్కిల్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఉండరు. గవర్నమెంట్ ఒకసారి అపాయింట్ చేసింది అంటే దోస్ హు ఆర్ స్కిల్డ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్ వాళ్ళకు మాత్రమే చెప్పిస్తే దారుణంగా 3 months అవుతున్నారు. ఒక 3 నెలల నుంచి మీకు నేర్చుకుంటా ఉన్నారు. మ్యాక్సిమంగా మీరు స్కిల్స్ నేర్చుకొని మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. తర్వాత కంప్యూటర్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకోండి. ఉన్నటువంటి ట్రెండ్ అది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ లోపల చాలా మటుకు రకరకాలైనటువంటి టూల్స్ వస్తూ ఉన్నాయి. వాటిని నేర్చుకోవాలి. మీరు ఎక్కువ మంచి ప్రోగ్రాము మీరు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా మీకు ఏమైనా అప్డేట్ స్కిల్స్ కానీ అప్డేటెడ్ టూల్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకుంటూ నేర్పించండి సార్. ఆన్లైన్లో నేర్చుకుంటున్నారా? ఆన్లైన్లో నేర్చుకుంటున్నారా? లేదా టైం పాస్ నేర్చుకుంటున్నారా? నేర్చుకోవాలని నేర్చుకుంటేనే వస్తుంది అన్నమాట. టైం పాస్ వల్ల ఏందా కదా సార్ ఊరికే సాయంత్రం ఆన్లైన్ అది వేస్ట్. కాబట్టి మీరు దాదాపుగా 90 to 90%, 95%, 99% ఏదో ఒక కంపెనీలో సెటిల్ అయ్యేంత వరకు మీకు ఇది కృషి ఆగదు. అర్థమవుతుందా? రెడీయా? ఒక 2 ఏళ్ళలో నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నా సార్, అది 20,000, 30,000, 40,000, 50,000 నథింగ్. ఏం కాదు. జైన్ కండి కాదు. జైన్ అయితే మీకు కొత్త కదా. రైట్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.